Watch full episodes on Jio Hotstar. తాతయ్య వస్తున్నాడు, త్వరగా చెవులు మూసుకోండి. పాట పడి చంపుతాడు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజు మీ అందరి కోసం ఓ కొత్త రాగాన్ని కనిపెట్టారు. అందరూ వింటారా? చాలా బాగుంటుంది. ఇప్పుడు పాడతాను చూడండి. తాతయ్య గారు, బ్యాంక్ వచ్చి మీరు ఇలాంటి పాటలు పాడకూడదు. ఇలా పాడారంటే నా ఉద్యోగం పోతుంది. మనందరం ఒక పని చేద్దాం. సాయంత్రం చక్కగా టీ తాగుతూ మేమందరం కలిసి మీ పాట వింటాం, సరేనా? వేదా సిటీ బ్యాంక్, ఈస్ట్ ఆర్ వెస్ట్, ఎక్స్రీ మ్యాన్ ఈస్ ద బెస్ట్. అరే ఏం చేస్తున్నారు మీరు? నేను బ్రేక్ వేయకపోయి ఉంటే ఏవైందో తెలుసా? సారీ కోప్పడకండి. సారీ అరవకండి. నాకు శబ్దం అంటే ఇష్టం ఉండదు. సారీ చేసిందంతా చేసి ఇప్పుడు సారీ ఒకటా? కార్టూన్లా బట్టలు వేసుకొచ్చి ఇప్పుడు విలన్లా మాట్లాడతావా? నీలాంటి వాళ్ళని పట్టుకుని పోలీసులకు అప్పగించాలి. రండి రండి, అంతా వచ్చేయండి. పరిగెత్తండి, పరిగెత్తండి. నేను చెప్పాను కదా నా మీద కోప్పడకండి అని. ఎవరైనా నా గురించి అరిచారంటే నాకు అది అస్సలు నచ్చదు అని. ఇక నేను బయలుదేరచ్చా? మీరు దర్జాగా బయలుదేరచ్చు. ఆల్వేస్ రిమెంబర్, ఈస్ట్ ఆర్ వెస్ట్, ఎక్స్రీ మ్యాన్ ఈస్ ద బెస్ట్. హలో, ఐఎమ్ ఎక్స్రీ మ్యాన్. హలో, నేను దొంగడు మా డబ్బుని తీసుకెళ్ళిపోతున్నాడు. నీ ప్రాబ్లం ఏంట్రా చిన్న పిల్లవాడా? ఎందుకు నువ్వు నన్నే ఫాలో చేస్తున్నావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. అంకుల్, మర్యాదగా మీరు దొంగిలించిన డబ్బుని తిరిగిచ్చేసేయండి. ఆ తర్వాత మర్చిపోకుండా లడ్డు సింగ్ సార్ దగ్గరికి వెళ్ళి సరెండర్ అవ్వండి. అదే మీ ఒంటికి మంచిది. వద్దు 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 వద్దు, ఇక నన్ను కొట్టకు. నాకు దెబ్బలంటే చాలా భయం. కొట్టకు. కొట్టించుకోవాలంటే మీరు భయపడుతున్నారు, కానీ దొంగతనం చేయడానికి భయం లేదా? మర్యాదగా డబ్బుని బ్యాంకుకి అప్పగించండి.
నేను ముందే చెప్పాను కదా, నన్ను కొట్టుకొని నన్ను తిట్టడం మొదలు పెడితే నాకు నచ్చదు. వెళ్ళిరానా? బాయ్ బాయ్ బాయ్. నీ వల్ల అయితే నన్ను వచ్చి పట్టుకో. చేతికొచ్చిన డబ్బులు ఒక చిన్న పిల్లవాడి వల్ల మిస్ అయ్యింది. నాకు నా ఎక్స్పెరిమెంట్ కోసం చాలా డబ్బులు కావాలి. ఆ డబ్బులు నాకు ఎక్కడి నుంచి వస్తాయి? బాస్ బాస్ ఏంటో చెప్పా. మీరు కోపంలో కెమికల్ కాస్త ఎక్కువ కలుపుతున్నారు, అది ప్రమాదం బాస్. ఒక చిన్న పిల్లవాడు వల్ల ఈ రోజు డబ్బులు లేకుండా నేను ఖాళీ చేతులతో వచ్చాను. ఆ చిన్న పిల్లవాడిని నేను వదిలిపెట్టను. ఈస్టో వెస్టో మీ బెస్ట్ అని చెప్పడానికి ఒకడున్నాడు. కాదు, ఎప్పుడు నేనే బెస్ట్. ఆ పిల్లగాడికి నేను అర్థమయ్యేలా చేస్తాను. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఎక్స్ట్రీమ్యాన్ ఈస్ ద బెస్ట్. వేద సిటీ అంతటా ఒక ఎక్స్ట్రీమాన్ అనే వాడు బాగా దాడి చేస్తున్నాడు. తన కళ్ళజోడు చాలా పవర్ గా ఉంది. అది మాత్రమే కాదు, తన అన్ని చోట్ల దొంగతనం చేస్తున్నాడు. లడ్డు సింగ్ గారు, మీ దగ్గర తనని పట్టుకోవడానికి ఏదైనా ప్లాన్ ఉందా, లేదంటే అసలు ప్లానే లేదా మీ దగ్గర? చెప్పండి, అడుగుతోటి చెప్పరేంటి? ఇక మీకు దారి లేదు. మీరు ఈ వేద సిటీని ఎలాగైనా కాపాడాల్సిందే. ఏంటి మీకు చెప్పింది అర్థమైందా? మీరు అసలు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారా లేక భయపెట్టాలని చూస్తున్నారా? నేను మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి కదా. చెప్పండి, మరి త్వరగా చెప్పండి. మీకు 5 సెకండ్లు మాత్రమే టైం ఇస్తున్నాను, లేదంటే మేము యాడ్స్ ని వేసేస్తాం అంతే. ఓహో, నేను చాలా కష్టపడి షేరు అనే ఈ కుక్కకి ట్రైనింగ్ ఇచ్చాను. ఇదే ఆ ఎక్స్ట్రీమ్ అన్ని పట్టుకోబోతుంది, చూస్తూ ఉండండి. శివ, ఆ ఎక్స్రే మ్యాన్ ని నువ్వే దగ్గర నుంచి చూసావు. తను చూడడానికి ఎలా ఉన్నాడు? నేను తన్ని టీవీలో చూశాను. తను ఎలాగున్నాడంటే అచ్చు ఏలియన్ లాగా ఉన్నాడు. అవును, తను ఏలియనే. మనిషి ఎక్స్రేలో చూడలేడు కదా. ఓహో, నో యూడి, ఖచ్చితంగా ఆయన ఏలియన్ కారు. ఏదో ఒక కొత్త రకమైన టెక్నాలజీని ఉపయోగించి తనని ఆయనే ఎక్స్రే మ్యాన్ అనుకుంటున్నారు. ఇప్పుడు నా సైకిల్ కి కొత్త టైర్స్ ని పెట్టాను. నిప్పంటుకున్నా కూడా దీనికి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. ఇది టోటలీ ఫైర్ ప్రూఫ్. వావ్ శివ, యు ఆర్ సచ్ ఎ జీనియస్. తప్పకుండా ఆయన మళ్ళీ దొంగిలించడానికి వస్తారు. అప్పుడు నేను ఆయన్ని ఖచ్చితంగా పట్టుకుంటాను. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. కానిస్టేబుల్, వెంటనే మోటార్ సైకిల్ తీ. అక్కడ బ్యాంక్ లో దొంగతనం చేస్తున్నారట. మర్యాదగా లొంగిపో. హ్యాండ్స్ అప్. ఏమనుకుంటున్నావురా నువ్వు? లడ్డూ సింగ్ ఉన్న ఏరియాలోనే దొంగతనం చేసి పారిపోదాం అనుకుంటున్నావా? ఇక్కడ ఉన్న ప్రజలు అడుగు చెప్తారు, లడ్డూ సింగ్ ఉన్న ఏరియాలో దొంగతనం చేయకు, తర్వాత ఆయన వస్తారు అంటారు. నువ్వేరంటే దొంగతనం చేసి పారిపోదాం అనుకుంటున్నావా? సారీ లడ్డూ సింగ్ సార్, నేను ఈ ఏరియా కాస్త కొత్త. నన్ను అరెస్ట్ చేయకండి ప్లీజ్. ప్లీజ్ నన్ను అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టేయండి. చూసావా కానిస్టేబుల్, మనల్ని చూడగానే వాడి ఎలా వణికిపోతున్నాడు. సార్, ఎన్నాళ్ళు మనం ఎంత తోలినా వెళ్ళని మన బైకు ఈ రోజు ఒక్క కంటి చూపుతోటి సర్ర పైకి వెళ్ళిపోయింది సార్. వెళ్తున్నాడు. షేరు, ఏం చేస్తున్నావు? వాడిని పట్టుకోవాలి. వెంటనే వెళ్ళు. ఆగు. ఎక్స్రే మ్యాన్ వచ్చేసాడు. ఆగు, నా వల్ల కావట్లేదు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? పరిగెత్తుతున్నావు. ఎవడ్రా ఇక్కడ దీన్ని పెట్టింది? నాకు కళ్ళు కనబడట్లేదు. ఆగు ఆగు ఆగు. ఏం చేస్తున్నావు? ఏదో మెట్లెక్కే విధంగా పైపులు పట్టుకుని పైకి వెళ్తున్నావు. నన్ను లాక్కుంటూ వెళ్తున్నావు. అర్థమైతే నీకు? సార్, మంచిదైంది డాగి మీ మీద పడడం వల్ల దానికి దెబ్బ తగలేదు సార్. ఏడి ఆ దొంగ ఏడి? ఎప్పుడో పైకి వెళ్తున్నాడు శివ. ఈ పిల్లోడికి వేరే పని లేనట్టుగా ఉంది. మళ్ళీ వచ్చాడు.
అంకుల్ ఈ రోజు మీరు తప్పించుకోవడానికి ఏ అవకాశమూ ఇవ్వను. మిమ్మల్ని లాక్ చేస్తాం. కాదు శివ, నువ్వు ఈ రోజు తప్పించుకొని పోలేవు ఇక్కడి నుంచి. నా విషయంలో జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను. అంకుల్ మీ లేజర్ బీమ్ వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఇప్పుడు మీకు అర్థమైందా? దాన్ని తీసేసి ఫైట్ చేయండి అంకుల్. మీ అందరూ అంతు తేల్చేంత వరకు నేను వదిలిపెట్టను. శివా, మళ్ళీ కలుద్దాం. ఈసారి నా దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నావు కదా, ఇంకోసారి మళ్ళీ అలా జరగదు శివా. ఒక చిన్న పయ్య నన్ను నలుగురిలో బరువు తీశాడు. వాణ్ణి వదిలిపెట్టను. ఈసారి నేను బ్యాంకు దోపిడీ చేయడం కాదు, వాణ్ణి అంతు తేల్చాలి. బాస్ చిన్నపిల్లాడే కదా బాస్. కావాలంటే మనం వేరే సిటీని వెతుక్కుంటూ వెళ్దాం. కుదరదు, ఖచ్చితంగా కుదరదు. ఆ పిల్లవాడు ఈ సిటీ వదిలేలాగా నేను చేస్తాను చూడండి. హలో లడ్డూ సింగ్, నేనే ఎక్స్‌రే మ్యాన్ మాట్లాడుతున్నాను. నేను సంపత్రాల్ జ్యువెలరీ షాప్ ను దోపిడీ చేసుకోవడానికి వస్తున్నాను. అందరికి చెప్పు, నేను దొంగతనం చేసేటప్పుడు అక్కడికి ఎవరు రాకూడదు. అలా జరిగిందంటే ఇంతవరకు జీవితంలో తిన్న తన్నులు నా దగ్గర నువ్వు తింటావు. వద్దు 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 ఎక్స్‌రే మ్యాన్, అదే మీకు ఎందుకులే శ్రమ. నేను అటువైపు అసలు రాను. నేను మాత్రమే కాదు, ఎవ్వరిని రానివ్వను. మీరు హాయిగా సరదాగా అక్కడ మీరు ఏం కావాలో దొంగిలించుకు వెళ్ళిపోండి. నన్నేం చేయకండి, అర్థమైందా మీకు? ఆ భయం ఉండాలి. వెంటనే అందరికి ఫోన్ చేసి చెప్పు. అలాగే 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 మీరు చెప్పారు కదా, వెంటనే ఇప్పుడు అందరికి ఫోన్ చేసి చెప్తాను. శివ, ఈ రోజు రాత్రికి సంపత్లాల్ జ్యువెలర్స్ లో అంట వాడు దొంగతనం చేయబోతున్నాడట. దయచేసి నువ్వు అక్కడికి రావద్దు నాన్న, ప్లీజ్. మీరు దాన్ని రావద్దంటున్నారా లేక రమ్మంటున్నారా చెప్పండి సార్. అది నేను వాడిని రానే పిలుస్తున్నాను, కానీ ఏం చేయను, వాడు వస్తేనే వాడిని మనం పట్టుకోగలం. చాలా స్లో అంకుల్. మీరు ఎంతసేపు నేను వెయిట్ చేయాలి? మళ్ళీ వచ్చావా? ఒక చిన్న పిల్లవాడివి, పిల్లలతో ఆడుకోవడం నేర్చుకో. ఇప్పుడు ఆడుకుంటాను. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు చిన్న పిల్లవాడా. శివా,
శివా మేమందరం వస్తున్నాం. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు మనం సిటీ వదిలి చాలా దూరం వచ్చాం శివ. నిన్ను ఇప్పుడు ఎవరు కాపాడలేరు. ఇప్పుడు ఇక్కడ నువ్వు నేను మాత్రమే. ఎప్పుడు చూసినా నాకు మాత్రమే ఎందుకని ఇలా జరుగుతోంది? రేయ్ వద్దు, నా లేజర్ అద్దాలు. ఇప్పుడు మీ దగ్గర లేసర్ కళ్ళజోడు లేదు. అది లేనప్పుడు కనీసం ఒక్కసారైనా ఫైట్ చేయొచ్చు కదా. ఏంటి అంకుల్, ఇంకా కాసేపు ఫైట్ చేద్దామా లేకపోతే మీరే సరెండర్ అవుతారా? ఏంటి? ఒక ఎక్స్రే మ్యాన్ సరెండర్ అవడమా? అది జరగదు జరగదు. చాలు చాలు, ఇక చాలు. నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. ఈ స్టార్ ఎక్స్ట్రీమ్ మ్యాన్ ఇస్ ద బెస్ట్. లడ్డూ సింగ్ సార్, ఇప్పుడు కిందకి దిగండి. నా పని పూర్తయిపోయింది. ఇక ఇప్పుడైనా మీరు వచ్చి వీటిని అరెస్ట్ చేయండి. శివ తప్పకుండా చేస్తాను. కానీ నేను వచ్చే ముందు వాడి చేతికి సంఖ్యలని నువ్వే తగిలించు. తగిలించేసాయి. ఇదిగో ఉన్నాడు చూసారా ఎక్స్రే మ్యాన్. ఈ లడ్డు సింగ్ చేతిలో ఎరుక్కున్నాడు. ఈసారి నేను పక్కగా ప్లాన్ చేశాను. నా బుర్ర మొత్తాన్ని ఉపయోగించాను. వాణ్ణి సంఖ్యలతో ఇదిగో కూర్చోబెట్టాను. ఇరుక్కున్నాడు. కానీ సార్, శివ కూడా ఇక్కడే కదా ఉన్నాడు. మాకెందుకు శివనే తనని ఇక్కడికి తీసుకొచ్చాడు అనిపిస్తుంది. ఏమంటారు మీరు? శివ నాతోనే ఉన్నాడు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అసలుకి అంటే శివ నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. వాడు ఒక చిన్న కుర్రాడు. ఇటువంటి దొంగల్ని పట్టుకోవడం నాకు ఎంతసేపటి పని. ఇకనైనా ఈ లడ్డు సింగ్ గురించి తెలుసుకోండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.